గణేశుడు ఎలా జన్మించాడు? గణేశ చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? గజాసురుడు అనే రాక్షసుడు శివుడిని మిరింగేస్తాడు. విష్ణువు సహాయంతో శివుడు మళ్లీ వెనక్కి వస్తాడు. శివుడి కోసం పార్వతీదేవి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంటుంది. శివుడు కైలాసానికి వస్తున్నాడు అని తెలియగానే సంతోషంతో అభ్యంగన స్నానం చెయ్యాలి అని అనుకుంటుంది. ఆమె ఒళ్ళంతా నలుగు పిండి పూసుకుంటూ ఉంటుంది. సంతోషంలో ఆమె ఒంటి మీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది. ఆ విగ్రహం ఆమెకు చాలా నచ్చుతుంది. ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం కూడా పోస్తుంది. అతనే వినాయకుడు. నాయనా వినాయక, నేను స్నానానికి వెళుతున్నాను, నువ్వు ద్వారం దగ్గర నిలబడి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని చెబుతుంది. ఓ సరే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడే శివుడు వస్తాడు. నా పార్వతిని చూసి చాలా రోజులయ్యింది అనుకుంటూ ఆసక్తితో వస్తాడు. లోపలికి వెళుతున్న శివుడిని వినాయకుడు ఆపుతాడు. లోపలికి ఎవ్వరిని పంపవద్దు అని మా అమ్మ పార్వతీమాత ఆజ్ఞాపించింది. మీరు ఎవరైనా సరే కొద్దిసేపు ఎదురు చూడండి అని చెబుతాడు. శివుడు, నాయన పార్వతి నా భార్య, నేను మీ తండ్రిని అని ఎంత చెప్పినా సరే వినాయకుడు శివుడిని లోపలికి పంపివ్వడు. కొద్దిసేపటికి ఆ వాదన కాస్త పెద్ద గొడవలాగా మారిపోతుంది. శివుడికి కోపం వచ్చి తాండవం చేస్తూ తన త్రిశూలాన్ని తీసి ఒక్కసారిగా సరి వేగంగా వినాయకుడిపై వదులుతాడు. వినాయకుడు భయపడుతూ అమ్మా అని గట్టిగా అరుస్తున్నప్పుడు వినాయకుడి తల వేరవుతుంది. పార్వతీదేవి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి బాధ తట్టుకోలేక గట్టిగా ఏడుస్తుంది. ఎందుకు స్వామి ఇలా మన కొడుకుని చంపేశారు అని కోపంతో అరుస్తుంది. ఆ అరుపులకి ముల్లోకాలు దద్దరిల్లిపోతూ ఉంటాయి. ఆమె అరుపులకి ప్రళయాలు వస్తూ ఉండడంతో శివుడు భటులని పిలిచి, మీరు ఉత్తర దిక్కు వైపు వెళ్ళండి, ఏ జీవి అయితే ఉత్తర దిక్కున ఉంటుందో దాని తల ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ భటులు ఉత్తర దిక్కున వెళ్లి చూడగా ఒక ఏనుగు తల అక్కడ పడి ఉంటుంది. ఆ ఏనుగు తలని వినాయకుడికి శివుడు పెడతాడు. వెంటనే వినాయకుడికి ప్రాణం వస్తుంది. నన్ను క్షమించు నాయనా అని చెప్పి, ఇక నుండి నీ జన్మదిన రోజున భూలోకంలో ఉన్న ప్రజలు అందరూ నీ అనుగ్రహం పొందడానికి నీ విగ్రహం ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు అని వరం ఇస్తాడు. అలా మన బుజ్జి గణేశుడు జన్మిస్తాడు. అసలు వినాయకుడికి పెట్టిన ఈ తల ఒక రాక్షసుడిది అని మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో పెద్ద వీడియో ఉంది, చూసేయండి. అందరూ చెప్పండి, గణపతి బప్పా మోరియా.